అటు చూడకు. నేను రెడీ అయినప్పుడు గట్టిగా మాట్లాడు. అందరికీ నమస్కారం. నేను ఇట్లా రెడీ అంట దగ్గర పెట్టుకో. మాకు సంతోషంగా ఉంది. రామకృష్ణ అన్న ఎప్పటి నుంచో కష్టపడుతుంది, శ్రీనన్న నర్సింగ్ అన్న పడుతుంది కాబట్టి మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందా ఇప్పుడు మాకు సంతోషంగా ఉన్నది. ఎవరేం చేస్తే పోటీలు దిగి పోటీలు పెడుతున్నారు, కానీ గరీబులను చూసుకొని మాట్లాడాలి. ఎవరైనా సరే సంతోషంగా ఉన్నామనుకో మనం చేసుకొని మాట్లాడేది ఒక పద్ధతి. వాళ్ళు పోటీకి పోయింది కాదు, మన కార్యక్రమం చేసిన ఉద్యోగం ఎవరు వాళ్ళు సంతోషంగా మాట్లాడాలని మాట్లాడుకుంటాం. ఏమైనా తప్పులు క్షమించండి. జై తెలంగాణ, జై కాంగ్రెస్. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని మల్కాజ్గిరి చౌరస్తాలో హనుమంతన్న మా టైగర్ కార్యకర్తల పాలిట దేవుడైన మా హనుమంతన్న గారి ఆదేశాలతోని శ్రీరామ్ యాదవ్ అన్న సమక్షంలో తెలంగాణ తొలి దశ మలి దశ ఉద్యమకారులకు అందరికీ ఘనంగా సన్మాన కార్యక్రమం చేసిర్రు. మమ్మల్ని అపారంగా గౌరవించారు. నేను ఫస్ట్ నుండి నా పేరు గీతా గుప్తా, అల్వాల్ నుండి తెలంగాణ వ్యాప్తంగా 2005 నుండి తిరిగాను. లాస్ట్ ఎలక్షన్ల ముందు కూడా నేను టీఆర్ఎస్లోనే ఉన్నా, కానీ ఇట్లాంటి గుర్తింపు కూడా లేదు. గుర్తింపు అంటే మేము ఏం అడుగుతాము, మమ్మల్ని ఏమన్నా ఇంటికి బియ్యమే ఇవ్వమన్నామా, చింతపండు ఇవ్వమన్నామా, కనీసం మా పేరు పేపర్లలో కూడా వీళ్ళు ఉద్యమకారులు అని ఒక్కనాడు కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ పిలిపేలు ఏం అడిగినాము, ఒక ఉద్యమకారులకు ఒక గుర్తింపు కార్డులు ఇవ్వమన్నాం. కుషాయిగూడ ఆధ్వర్యంలో అన్న బాలరాజు అన్న ఆధ్వర్యంలో కూడా మెమరాండం ఎన్నోసార్లు ఇచ్చినాం, కానీ అది జరగలేదు. మా మైనంపల్లి హనుమంత మా బాధ తెలుసుకొని ఆయన ఉద్యమకారుడు కాకపోయినా మా బాధ ఏంది, ఆవేదన ఏంది, ఆయన ప్రతి కార్యకర్తల మనసులో ఏముంది తెలుస్తుంది. అందుకే అన్న అడుగుజాడల్లో అన్న ఏ పార్టీకి వెళ్తే ఆ పార్టీకి వెళ్దామని నిర్ణయించుకున్నాము. దానికి తగ్గట్టుగా మాకు ఫలితం దక్కిందనిపించింది. అన్న అడుగుజాడలు నచ్చినందుకు రేవంత్ రెడ్డి గారు ప్రతి ఉద్యమకారుని ఏ పార్టీలో ఉన్నా కానీ గుర్తిస్తాము, వాళ్ళకి తగిన న్యాయం చేస్తామన్నారు. మేము టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వదిలి వచ్చినందుకు మాకు తగిన గౌరవం దక్కుతుంది. మల్కాజ్గిరిలో హనుమంతన్న ఆధ్వర్యంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా మీరు బీఆర్ఎస్ అని టీఆర్ఎస్ అని ఎప్పుడు భేదం చూపిస్తలేరు, ప్రతి ఒక్కరిని పిలిచి గౌరవించిన రోజు. ఇంతకన్నా మాకు ఏం అవసరం లేదు, తెచ్చుకున్న తెలంగాణలో గౌరవం కావాలి. ఫస్ట్ మాకు దేవుడిచ్చిన కాడికి సంపాదించుకుంటున్నాం, తింటున్నాం. మా ఖర్చుతోనే మేము ఉద్యమంలో తిరిగినాం, కానీ ఒక్కనాడు కూడా బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ సార్ దగ్గర చాలా ఆశ పెట్టుకున్నాం. సార్ ఎప్పుడన్నా పిలిపిస్తాడు ఉద్యమకారులని. తిప్పి కొడితే ఎంతమంది ఉన్నామండి ఉద్యమంలో? 50 మంది మహిళలేము. అరే మొగోళ్ళు ఉన్నారేమో, ఆడవాళ్ళు ఇంట్లో వదిలేసి పని వదిలేసి తిరగాలంటే ఎంత కష్టం. ఒక్కసారి పిలిపించుకోలేకపోయారా సార్? మీరు అయినా ఇప్పటికైనా మీరంటే మాకు గౌరవం, కానీ ఒక్కనాడు కూడా మమ్మల్ని వినిపించలేదు. మేము ఎప్పుడు పదవులకు అభివృద్ధి ఆచలేదు. నేను బంగారు తెలంగాణ భాగంలో ఉద్యమం అయినాక మానేస్తే నువ్వు పని చేయాలన్నారు. ఒక కార్పొరేటర్ని గెలిపించుకున్నా. నేను కార్పొరేటర్ టికెట్ అడిగితే ఇవ్వలేదు, నాకు ఇవ్వకుండా కార్పొరేటర్ దగ్గర నుండి గెలిపించుకున్నా. 0 క్యాడర్ ఉండే మౌలాలి మొత్తము అన్ని పార్టీలలో సిపిఐ సిపిఎం కార్యకర్తలను తీసుకొచ్చి జెండా వాతి గెలిపించిన అమీనుద్దీన్ అడగండి. ఆయన అసలే క్యాడర్ లేని మనిషి, కొత్త వ్యక్తి అయినా కానీ నాకు టికెట్ ఇవ్వకుండా గెలిపించుకున్నా. అది ఆ ఫలితం హనుమంతన్న దగ్గర దక్కింది మాకు. అదే గౌరవం అన్న ఇస్తున్నాడు. అదే క్యాడర్ని నిలబెట్టుకున్నారు. అన్నం చూసి పోటీ చేసినాం, అన్న బలంతో నిలబెట్టుకున్నాం. జై తెలంగాణ, జై హనుమంతన్న, జై జై రేవంత్ రెడ్డి, జై తెలంగాణ. ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి. అన్ని చెప్తే